చికెన్ మోమోస్ ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఎందుకు చేయం చెప్పండి. ఫస్ట్ అయితే నేను చికెన్ తీసుకొని అందులో వాటర్ వేసి చక్కగా బాయిల్ చేసుకున్నాను అనమాట 15 మినిట్స్. తర్వాత ఆ బాయిల్ చేసిన చికెన్‌ని కొంచెం చల్లారిన తర్వాత బ్లెండర్‌లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఈ చికెన్‌లో 1 స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం సోయా సాస్ ఇవన్నీ ఏసి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ తీసుకున్నాను. 7 గార్లిక్ అండ్ ఆల్సో హాఫ్ జింజర్ అండ్ 5 చిల్లీ ఇవి తీసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత మోమోస్ కోసం మైదా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా ఒక ముద్దలా మిక్స్ చేసుకోండి చపాతీ ముద్దలాగా. సో, చూసారు కదా! ఇలా చిన్న రౌండ్ బాల్స్‌లా చేసుకొని ఇలా పాముకోవాలి. చపాతీలానే రోల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఇలా చూసారు కదా! మోమోస్ మనం ఇలా చుట్టుకుంటామనమాట. మీరు కావాలి అంటే ఫుల్ వీడియో కూడా నా ఛానల్‌లో పోస్ట్ చేశాను చూడండి. తర్వాత ఇడ్లీ పెట్టుకుంటాం కదా! అందులోనే కొంచెం ఆయిల్ రాసి పెట్టేసుకోవాలి. నేనిక్కడ ఫ్రైడ్ మోమోస్ కోసం ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా పెట్టాను. 15 మినిట్స్ టు 20 మినిట్స్ సరిపోతది. ఇక్కడ నేను మోమో సాస్ కోసం ఒక పాన్ తీసుకొని అందులో వాటర్ వేసి 2 టొమాటోస్ అండ్ 7 చిల్లీస్ బాయిల్ చేశాను. ఇందులో కొంచెం ఉప్పేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జింజర్ అండ్ గార్లిక్ 2 కూడా ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో ప్యూరీ అందులో వేసేస్తాము. అంతే అండి సాస్ ప్రిపేర్ అయిపోతది. కొంచెం దగ్గరికయ్యాక ఆపేస్తే సరిపోతది. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో స్వాషా టేల్స్. థ్యాంక్ యూ సో మచ్.